నమస్కారం. హిట్ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మీ వల్ల భారత కథలు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ మార్గంలో పోతున్నటువంటి ఫీలింగ్ నాకైతే బాగుందండి. హిట్ టీవీ వారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ధార్మికమైనటువంటి మాటల్లో మనం ఉన్నాం. తద్వారా ఎన్నో విషయాలు, అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేకమైన పాత్రల గురించి మనం చెప్పుకుంటూ ఇవాళ నేను గరుత్మంతుడు గురించి చెప్పాలనుకుంటున్నాను. గొప్ప పాత్ర గరుత్మంతుడు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, కద్రువ, వినత. కద్రువ నాగమాత అంటే కద్రువ సంతానమంతా దీర్ఘకాయాలు కలిగినటువంటి పరాక్రమవంతులైనటువంటి సర్పజాతి సంతానం కద్రువ సంతానం. వినత కద్రువకి సంతానం కలిగింది, తనకు కలగలేదు అనేటువంటి అసూయతోటి 2 గుడ్లులో ఒక గుడ్డును పగలగొట్టి దాని నుంచి ఒక శిశువు బయటపడ్డాడు. అతనికి నడుం వరకు శరీరం పెరిగింది, కాళ్ళు ఇంకా తయారవ్వలేదు. గుడ్డు కొంతకాలం అలా ఉండుంటే పూర్తిగా అవయవాలన్నీ వచ్చేవేమో. సవతికి సంతానం కలిగారు, తనకు కలగలేదు అనేటువంటి అసూయతోటి ఆమె గర్భ విచ్ఛేదనలాగా గుడ్డును పగలగొట్టేసరికి ఊరువులు లేనటువంటి వాడు పుట్టాడు కాబట్టి అనూరుడు అన్నారు. అతను పుట్టి పెరిగి అన్నాడు, అమ్మాయి ఎందుకు ఈ పని చేసావు? నేను పూర్తిగా నా శరీర భాగాలు తయారవ్వకుండా నువ్వు ఇలా చేసావు కాబట్టి జీవితం అంతా అనుభవించేది నేనే కదా. ఎంత కష్టాన్ని ఇచ్చావు నాకు. ఇంత తొందరపడి నువ్వు ఈ రకంగా చేసావు కాబట్టి నువ్వు 500 సంవత్సరాలు నీ సమితికి నువ్వు దాసీగా బతుకుతావని శపించి ఇంకో గుడ్డు ఉంది, దాన్ని పగలగొట్ట. అది ఎప్పటికీ పగిలితే అప్పటి వరకు నిరీక్షించు. అతి పరాక్రమవంతుడైనటువంటి నిన్ను దాస్య విముక్తురాలిని చేసేటువంటి కొడుకు నీకు పుడతాడు అని అనూరుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ఎంత దురదృష్టం అండి. జన్మనిచ్చి కొడుకును బాగుండాలని ఏ తల్లి తండ్రి అనుకుంటారు. ఏదో ఒక బలహీనమైన క్షణం. ఆయన ఊరు లేకుండా పుట్టాడు, పైగా తల్లిని శపించిపోయాడు. ఈయన శాప కారణంగా ఈ వినత కద్రువ దగ్గర దాసీగా ఉండవలసిన దుస్థితి ఏర్పడింది. దాసీత్వం చేస్తూనే ఉంది అలా సవతికి. కాలం గడుస్తుంది. చాలా కాలం గడిచాక గుడ్డు నుంచి పగిలి గరుత్మంతుడు పుట్టాడు. అమితమైనటువంటి శక్తిశాలి, సామాన్యమైనటువంటి శక్తి కాదు, కొండల్ని కూడా లేపేసేటువంటి అంత పరాక్రమం, బలం కలిగినటువంటి వాడు. అత్యంత శక్తివంతుడైనటువంటి, పరాక్రమం కలిగినటువంటి, బుద్ధిశాలి అయినటువంటి గరుత్మంతుడు పుట్టాడు. గరుత్మంతుడు కూడా తల్లితో పాటు కద్రువుకి సేవ చేస్తూనే ఉన్నాడు. పాములన్నింటినీ భుజాల మీద, రెక్కల మీద, వీపు మీద కూర్చోబెట్టుకొని అలా విహారానికి తిప్పి తీసుకొస్తూ ఉండేవాడు. ఒక రోజున అలా విహారానికి తిప్పడం వల్ల సూర్యుడికి దగ్గరగా ఎగిరాడు గరుత్మంతుడు. ఆ వేడికి తట్టుకోలేక పాములన్నీ స్పృహ కోల్పోయి కింద పడ్డాయి. అప్పుడు కద్రువ కోపించి తన తపశక్తితోటి వాళ్ళని మళ్ళీ బతికేలా చేసి గరుత్మంతుడిని చాలా కోపాడి ఆగ్రహించింది. గరుత్మంతుడు ఒకసారి ఆలోచించాడు. తల్లి దగ్గరకు వచ్చి అన్నాడమ్మా, నేను ఇంత శక్తి కలిగినటువంటి వాడిని, ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడిని, నువ్వు మనం ఎందుకు ఇక్కడ దాసీతనం చేస్తున్నావు? ఆ పాముల్ని నేను విహారాన్ని తిప్పడం ఏంటి, వాటిని ఆడించటం ఏంటి, వాటికి సేవ చేయటం, నువ్వేమో కద్రువుకి సేవ చేయటం, ఇది ఎంతవరకు అంటే చెప్పింది. అప్పుడంతా నాయన ఇలా గుడ్డు పగలగొడితే అనూరుడు ఊరువులు లేకుండా పుట్టి నన్ను చెప్పించాడు రా, నీ వల్లే నాకు శాప విమోచనం అవుతుందని కూడా చెప్పాడు. నువ్వు ఎప్పుడు జన్మిస్తావా, నీకోసం నేను నిరీక్షిస్తే నువ్వు పుట్టినటువంటి వాడివి, నీ వల్లే నాకు శాప విముక్తి కావాలి అంది. అయితే ఆ పాముల దగ్గరికి వెళ్ళాడు గరుత్మంతుడు. అడిగాడు, నా తల్లికి శాప విమోచనం కావాలంటే, దాస్యం నుంచి నా తల్లి విడిపోయి రావాలంటే ఏం చేయాలి? ఆమెని విడిపించడానికి నేనేం చేయాలన్నాడు. అప్పుడు పాములన్నీ కూడా ఆలోచించుకుని మాకు అమృతాన్ని తెచ్చిపెట్టు, అమృతాన్ని తెచ్చిపెట్టినట్లయితే మేము మీ అమ్మని దాస్య విముక్తురాలు చేస్తామన్నాడు. సరే అన్నాడు. తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ, నేను స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని సాధించుకురావాలంటే నాకు శక్తి ఉండాలి, నాకు మంచి తిండి కావాలి అన్నాడు. ఆవిడ సముద్ర గర్భంలో ఉన్నటువంటి బోయలు వాళ్ళని ఆహారంగా తీసుకో, దాంట్లో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని వదిలి అంతే. వెళ్ళాడు, సముద్ర గర్భంలోకి వెళ్ళాడు, బోయలు ఆహారంగా తీసుకున్నాడు. కావలసిన ఆహారం అంతా తిన్నాడు, వచ్చాడు, పైకి వచ్చాడు. కానీ ఆహారం చాలడం లేదు. చాలా శక్తి కలిగినటువంటి, ఎందుకంటే తిండి కలిగితే కండ కలదో, కండ కలవాడేను మనిషి అన్నాడు గురజాడ అప్పారావు గారు. కడుపు నిండా తిన్నవాడికి తెలివితేటలు ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచన విధానం ఉంటాడు. కడుపు నిండకపోతే ఏం చేస్తాడు? ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదండి. కడుపు నిండా తిండి గవర్నమెంట్ పెడుతోంది,
అందువల్ల వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. తిండి లేకపోతే వాళ్ళు ఏం చదువుతారండి? అందువల్ల మంచి సౌకర్యాలని ఏర్పాటు చేసింది ప్రభుత్వం పేద పిల్లల కోసం. ఇక్కడ ఈయనకి కడుపు నిండలేదు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి గారు నాకు ఆహారం కావాలన్నాడు. ఆయన మళ్ళీ ఈయనకి తగినటువంటి ఏనుగుల్ని వాటిని కూడా ఆయన చూపించాడు. వాటినన్నిటినీ తిని ఆయన అక్కడ శక్తి పుంజుకున్నాడు. చెట్లని పెకలించగలుగుతున్నాడు, పర్వతాలని పెకలించగలుగుతున్నాడు, అతి శక్తిమంతుడయ్యాడు. అప్పుడు తండ్రి ఆజ్ఞతోటి, తల్లి ఆజ్ఞతోటి ఆయన స్వర్గానికి బయలుదేరాడు అమృతం తీసుకురావడానికి. అక్కడ అమృతం దగ్గర చాలా చాలా పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశాడు దేవేంద్రుడు. సముద్ర మదనంలో దొరికినటువంటి అమృతాన్ని పరిరక్షిస్తున్నాడు ఎవరికి దొరకకుండా. అయితే గరుత్మంతుడు బయలుదేరాడు. గరుత్మంతుడు వస్తున్న సూచనలు ఎవరికి దేవేంద్రుడికి తెలుస్తూనే ఉన్నాయి. గాలి తీవ్రంగా వస్తోంది, ప్రకృతి బీభత్సం అయిపోయింది, అల్లకల్లోలం అయిపోతుంది. అక్కడ స్వర్గం గడగడలాడే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల ఇది ఇలా జరుగుతోంది ఆయన విచారించినట్లయితే గరుత్మంతుడు అమృతం కోసం వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసు. సైన్యాన్ని సిద్ధపరిచాడు గరుత్మంతుడిని ఎదుర్కోవడానికి. పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. గరుత్మంతుడు వచ్చాడు. యుద్ధం అవలీలగా శత్రువర్గాన్ని జయించాడు. అందరినీ కాదనుకున్నాడు. అమృతం దగ్గరకు పెడితే అక్కడ భయంకరమైనటువంటి 2 సర్పాలని కాపలా పెట్టాడు దేవేంద్రుడు. 2 సర్పాలని తీసి అవతల పడేశాడు గరుత్మంతుడు. అమృత భాండం దగ్గరకు వచ్చినప్పుడు దేవేంద్రుడు అన్నాడు, ఇది దేవతల కోసం ఉన్నటువంటి అమృత భాండం, నువ్వు దీనిని తీసుకువెళ్ళడం న్యాయం కాదు. ఎందుకంటే శత్రువర్గం దీనివల్ల అందులో పాములు, సర్పజాతి క్రూరమైన జాతి లోకం నిండా ఉన్నాయి. ఆ సర్పజాతి వల్ల లోకాలకి అపకారం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు అమృతాన్ని సర్పజాతికి ఇవ్వడం అనేటువంటిది ధర్మ విరుద్ధమైన పని. అందువల్ల ఈ పని నువ్వు చేయకు అని దేవేంద్రుడు చెప్పాడు. ఆయన ఉన్నాడు, ధర్మమే, నువ్వు చెప్పింది ధర్మమే, కానీ నేను నా తల్లిని దాస్య విముక్తురాల్ని చెయ్యాలనుకుంటున్నాను. ఇంతకంటే దారి లేదు. అందువల్ల నేను తీసుకుని వెళ్ళాల్సిందే అన్నాడు. అమృతం పట్టుకుని వెడుతున్నాడు. దేవేంద్రుడికి ఏం చేయడానికి తోచడం లేదు. మధ్యలో విష్ణుమూర్తి గరుత్మంతుడికి కనిపించాడు. ఈయన నమస్కారం చేశాడు. నాయన ఏమిటి అనగానే, నా తల్లిని దాస్య విముక్తురాల్ని చేయడానికి అమృత భాండాన్ని తీసుకెడుతున్నాను అన్నాడు. నీకు ఆశీస్సులు అంటే నన్ను ఆశీర్వదించండి. అమృతాన్ని తాగకుండా నేను చిరకాలం ఉండేలాగా, నాలో ధర్మం నశించకుండా ఉండేలాగా, పరాక్రమం కలిగి ఉండేలాగా, లోకానికి ఉపయోగించేలాగా నన్ను ఆశీర్వదించండి అన్నాడు గరుత్మంతుడు విష్ణుమూర్తితో. విష్ణుమూర్తి సంతోషపడి, అలాగే నువ్వు పూర్ణాయుద్ధాయంతో ఉంటావు, తర్వాత నా వాహనంగా తీసుకుంటున్నాను, నేను నా జెండా మీద కూడా ఉంటావు, నువ్వు ఎప్పటికీ తరగని ఈ పరాక్రమంతో నువ్వు చాలా గొప్పవాడిగా ఉంటావు అని ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ఆయన వెడుతుంటే వెనకాలే దేవేంద్రుడు వస్తూనే ఉన్నాడు. అమృత భాండం వద్దు 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 అని ఆయన వజ్రాయుధంతో రెక్కలు నరకబోయాడు. ఒక నవ్వు నవ్వాడు, చిరునవ్వు నవ్వాడు గరుత్మంతుడు. నేను వినయంతో తలకాయ ఉంచుతున్నాను, కానీ నీ వజ్రాయుధం నన్ను ఏమీ చెయ్యలేదు. ఒక రెక్క మాత్రం తీసుకో. అది ఎందుకు అంటే నేను వినయంతో దానికి ఒదిగి ఇస్తున్నాను కాబట్టి, అది వజ్రాయుధం కాబట్టి నా వినయాన్ని తెలియజేస్తున్నాను, అంతేకాని అసమర్థుడిని అయ్యి కాదు అన్నాడు. దానికి చాలా సంతోషపడ్డాడు దేవేంద్రుడు. నీ వినయానికి, నీ పరాక్రమానికి సంతోషిస్తూ నీకు అపారమైనటువంటి ఆశీస్సులు ఇస్తున్నాను, నీకేం కావాలో తీసుకో అంటే ఏమి కావాలి? లోక నిండా పాములు ఉన్నాయి, నీ లోకంలో ఉన్నాయి, పై లోకంలో, కింద లోకాల్లో, అన్ని లోకాల్లో ఉన్నాయి. ఈ పాములు నాకు ఆహారం కావాలి. ఇంతకాలం వీటికి నీచమైనటువంటి సేవ చేశాను నేను. మా తల్లి కూడా ఈ సర్పజాతి తల్లికి కదురుకి సేవ చేస్తూ నీచంగా బతికింది. ఈ దుస్థితిని నేను భరించలేకుండా ఉన్నాను. పాములు నాకు ఆహారం కావాలి అంటే దేవేంద్రుడు సరే అన్నాడు. అయితే ఈ అమృత భాండం ఇచ్చేయన్నాడు. నేను దాస్య విముక్తురాల్ని చేయాలి, మా అమ్మని దాస్య విముక్తురాల్ని చెయ్యాలి అంటే నేను అమృతాన్ని తీసుకెళ్ళి సర్పజాతికి ఇవ్వాలి. అది ఇవ్వడం వరకే నా బాధ్యత, తర్వాత నువ్వు తీసుకెళ్ళిపో, నాకు సంబంధం లేదు అంటే దేవేంద్రుడు వెనకాల వస్తూనే ఉన్నాడు. గరుత్మంతుడు ముందుకు వెడుతూనే ఉన్నాడు. సర్పజాతి దగ్గరకు వచ్చాడు. వాళ్ళతో అన్నాడు, ఇదిగో నేను అమృతాన్ని తీసుకొచ్చాను స్వర్గలోకం నుంచి. నా తల్లిని దాస్య విముక్తురాల్ని చేసినట్లే దాస్య విముక్తురాలు అయిపోయింది ఈ అమృతాన్ని మీకు ఇవ్వడం వల్ల. కాబట్టి మీరు స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తీసుకోండి అని చెప్పాడు. సర్పజాతి స్నానానికి వెళ్ళింది. ఈయన అక్కడ పచ్చగడ్డి ఉంది, ఆ పచ్చగడ్డి మధ్యలో అమృత భాండాన్ని పెట్టాడు. తల్లిని విభుజాలపై వీపు మీదకి ఎక్కించుకున్నాడు. ఆనందంగా తల్లితో సహా గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. వినత దాస్య విముక్తురాలు అయిపోయింది.
సర్పజాతి ఈ పాములన్నీ కూడా స్నానం చేసి అలంకరించుకొని చక్కగా అమృతం కోసమని గబగబగా వచ్చి అక్కడికి ఎప్పుడు తల్లిని తీసుకుని గరుత్మంతుడు వెళ్ళిపోయాడో ఆ వెంటనే దేవేంద్రుడు వెనకాలే ఉన్నాడు. ఆ అమృత భాండాన్ని తీసుకుని ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ పాములు వచ్చి చూసారాంటికి పచ్చగడ్డి మాత్రమే ఉంది, అమృత భాండం లేదు. అయితే అమృతాన్ని తీసుకువెళ్ళేటప్పుడు అక్కడ దాంట్లో 2 చుక్కలు పడ్డాయి. దానికోసమని అవి నాలుకతోటి నాకడం వల్ల ఆ గడ్డి వల్ల వాటి నాలుకలు చీరుకుపోయాయి. అందువల్ల అప్పటి నుంచి పాములకి 2 నాలుకలు ఉంటాయి. ఆ దర్భలు వల్ల నాలుకలు చీరుకుపోయాయి. అయితే అమృతంలోంచి 2 చుక్కలు పడడం వల్ల దర్భలకి ఒక పవిత్రత వచ్చింది. అందుకనే ఆ దర్భల్ని పవిత్రంగా చూస్తారు. యజ్ఞయాగాదులకు చూడండి, పురోహితులు దర్భలను ఉపయోగిస్తారు. శ్రాద్ధ కర్మలకి దర్భలను ఉపయోగిస్తారు. పుణ్యకార్యాలన్నిటికీ కూడా పవిత్రమైనటువంటి దర్భలను ఉపయోగిస్తూ ఉన్నారు ఆ కాలం నుంచి కూడా. అయితే అమృతం లేకుండానే విముక్తురాలైపోయి వినత వెళ్ళిపోయింది. వీటి పరిస్థితి ఆదిశేషువు చూశాడు. ఇదంతా చాలా బాధ అనిపించింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడితో నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను. కద్రు మా అమ్మ చేసినటువంటి అన్యాయం, ఇంకా దీంట్లో నేను మధ్యలో ఒకటి మర్చిపోయినటువంటి ఒక చిన్న సంఘటన. ఒక రోజున కద్రువా వినత కూడా సముద్రానికి వ్యాఖ్యాలకి వెళ్ళారు. అలా విహారానికి వెళ్ళినప్పుడు ఉచ్చైస్త్రం అమ్మది సముద్ర మదనం అప్పుడు ఒక గుర్రం పుట్టింది, తెల్ల గుర్రం. దాన్ని దూరంగా చూశారు. కద్రువ అందే అది ఆ గుర్రం చాలా తెల్లగానే ఉంది కానీ దాని తోక నల్లగా ఉంది అంది దుర్బుద్ధితోటి. కానీ వినత ఏముందంటే అక్క దాని తోక కూడా తెల్లగానే ఉందండి. అది వెళ్ళి చూద్దామా అనుకుంటే కాదు, రేపు చూద్దాం. ఒకవేళ గుర్రం యొక్క తోక నల్లగా ఉండుంటే నువ్వు నాకు 500 సంవత్సరాలు దాస్యం చేయాలి, లేకపోతే నువ్వే నాకు చేయాలి అంటే సరే అని వెళ్ళిపోయారు. కద్రువ పాములన్నింటినీ పిలిచి ఏమని చెప్పింది, అరే నేను వినతతోటి ఒప్పందం చేసుకున్నాను, మీరు వెళ్ళి దాని తోకను చుట్టుకోండిరా అంటే పాములన్నీ చేయమన్నారు. నువ్వు అధర్మమైనటువంటి పందెం కాచావు కాబట్టి మేము ఎవరో ఆ పని చేయమన్నారు. అయితే కద్రువకు కోపం వచ్చి మీరు జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో మీరందరూ నశించిపోతారా అని పిల్లలకి శాపం ఇచ్చింది నాగజాతి వాటికి కద్రువ. అయితే కర్కోటకుడు అనేటువంటి పాము మాత్రం వెళ్ళి ఆ ఉచ్చేత్రం గుర్రం తోకకు చుట్టుకుంది. మరుసటి రోజు వీళ్ళిద్దరూ విహారానికి వెళ్ళినప్పుడు గుర్రం తెల్లగానే ఉంది, దూరం నుంచి చూస్తే తోక నల్లగా ఉంది. అందువల్ల కూడా వినత దాస్యం చేయవలసి వచ్చింది కద్రువ దగ్గర. సరే దాస్య విముక్తురాలే వెళ్ళిపోయింది, అమృతబాణం వెళ్ళిపోయింది. పాములు మాత్రం జనమేజయుడి సర్పయాగంలో మరణించిన తల్లి వల్ల శాపాన్ని పొంది ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి ఆదిశేషువు మనస్సు బాధపడి బ్రహ్మదేవుడితో నేను తపస్సుకి వెళ్ళిపోతాను, మా అమ్మ చేసిన అన్యాయము బాగోలేదు, నా సర్పజాత నశించటం బాగోలేదు, నేనేమి చేయలేను, ఇవన్నీ వద్దు, ఏ బంధాలు అనుబంధాలు వద్దు, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే బ్రహ్మ సంతోషించి అతని ధర్మబుద్ధికి నువ్వు భూమిని మొయ్యి, భూభారంని భుజాల మీద పెడుతున్నాను అనగానే ఆదిశేషువు అప్పటి నుంచి భూమిని మోస్తూ ఉన్నాడు. అయితే వాసుకి ఆ సర్పజాతిని అంతటిని సమావేశపరిచాడు. తల్లి శాప కారణంగా మనం జనమే చేయటట్టు ఆ సర్పయాగంలో మనం అందరూ నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది. సర్పజాతి మొత్తం నశించిపోయేలా ఉంది. దీనికి ఏం చేయాలి అనేటువంటి మార్గాన్ని అంటే కొంతమంది ఉన్నారు బ్రాహ్మణులు వేదాలు చదవకుండా ఆపేద్దామన్నారు. వాసుకి అది కుదరదన్నాడు. వాళ్ళు బ్రాహ్మణులు వేదాలు చదివి స్వాహ స్వాహ మీ పేర్లు చదువుతుంటే మీరు వెళ్ళి దంట పడతారు, వాళ్ళని ఆపలేరు, వేదఘోషను ఆపలేరు. బ్రాహ్మణులు చదువుతూనే ఉంటారు, యజ్ఞం మాత్రం జనమేజయుడు చేస్తాడు, అక్కడ మనం నశించిపోవటం ఖాయం అనగాని దీని మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఉంటే దాంట్లో వివస్రుడు అనేటువంటి ఆయన చెప్పాడు, నేను 2 మునులు మాట్లాడుకోవటం విన్నాను, సర్పజాతి నశించిపోయేటువంటి పరిస్థితి గురించి ఒక ముని మాట్లాడితే ఇంకొక ఆయన ఏమన్నాడు, నశించిపోదు, జనమేజయుడు సర్పయాగం కొనసాగదు, అది ఆగిపోతుంది, సర్పజాతి పూర్తిగా నశించదు అంటున్నాడు ఇంకవతలం. అంటే ఏ విధంగా నశించదు అనే దాని మీద తర్క వితర్కాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక ముని ఏమన్నాడు అంటే, జరాయు మన ఈ వాసుకి చెల్లెలు, ఆమె కొడుకు ఆస్తికుడు, ఈ ఆస్తికుడు మాత్రమే ఈ సర్పయాగాన్ని ఆపగలడు, అతని వల్ల మాత్రమే ఈ సర్పయాగం అవుతుంది, కాబట్టి ఆస్తికుడిని ప్రేరేపించి పంపించండి అంటే తల్లి ఆజ్ఞ మేరకు ఆస్తికుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళాడు. జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేస్తున్నాడు అంటే జనమేజయుడు తండ్రి అయినటువంటి పరీక్షిత్ అడవికి వెళ్ళి వేటకి వెళ్ళి అలసిపోయి దప్పికతోటి అక్కడ ఒక ముని తపస్సు చేస్తూ ఉంటే ఆయన్ని పిలిచాడు.
ఆయన పలకలేదని కోపంతో చనిపోయిన ఒక పాముని ఆయన మెడలో వేశాడు. ఆ వేయడం వల్ల ఆ ముని కొడుకు శపించటం వల్ల వారం రోజుల్లో ఏ పామునైతే నా తండ్రి మెడలో వేశాడు ఆయన సర్పకారణంగానే వారం రోజుల్లోనే చనిపోతాడు అని ముని కుమారుడు శపించటం వల్ల పరీక్షిత్తు వారం రోజుల్లో సర్పద్రష్టుడయ్యాడు. ఆయన పాము కాటు వల్ల మరణించాడు. తండ్రి పాము కాటు వల్ల మరణించాడు అనేటువంటి బాధని భరించలేనటువంటి జనమేజయుడు సర్పయాగాన్ని మొదలుపెట్టాడు. పటిష్టమైనటువంటి ఏర్పాట్లతోటి సర్పయాగం జరుగుతూ ఉంది. సర్పయాగంలో వాళ్ళు మంత్రాలు చదువుతూనే ఉన్నారు, వేదఘోష నడుస్తుంది. సర్పాలు కట్టలు కట్టలు కట్టగా అట్లా పడుతూనే నశిస్తూనే ఉంది. అప్పుడు ఆస్తికుడు వెళ్ళి జనమేజయుడిని అక్కడ ఉన్న పురోహితుల్ని అందరినీ కూడా ప్రసన్నుడిని చేసుకుని వాళ్ళ మెప్పు పొంది నాకు అంటే ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడిగాడు జనమేజయుడు. రాజు అడిగితే ఈ సర్పయాగాన్ని ఆపేయమన్నాడు. పురోహితులు కూడా పండితుడు అడిగాడు కాబట్టి ఆయన ఆస్తికుడు కోరికని మీరు అంగీకరించాలి అనగానే జనమేజయుడు సర్పయాగాన్ని ఆపేశాడు. అక్కడతోటి సర్పయాగం ఆగిపోయింది. సర్పజాతి నశించకుండా ఉంది. సారాంశం ఏంటి అంటే ఇక్కడ అనూరుడు తల్లిని శపించాడు, గరుత్మంతుడు తల్లిని శాప విముక్తురాల్ని చేశాడు. సమర్థవంతుడైనటువంటి కొడుకు తల్లిలో తప్పు ఒప్పులు చూడడు. ఏ పనైనా తల్లి ఒకవేళ అపరాధం చేస్తుంటే ఎందుకు చేసింది అనేటువంటి ఆలోచించి తల్లిని రక్షించే ప్రయత్నం చేసినటువంటి వాడే సమర్థవంతుడైనటువంటి కొడుకు అవుతాడు. తల్లి తప్పు చేస్తే తండ్రిని అడగాలి తల్లి ఎందుకు తప్పు చేసింది అని. తెలిసి ఏ తల్లి తప్పు చేయదు. చేసింది అంటే కారకుడు తండ్రి అన్నా అయి ఉండాలి, పరిస్థితులన్నా అయి ఉండాలి. తెలుసుకుని సమర్థుడైనటువంటి గరుత్మంతుడు తల్లికి ఎలా శాప విమోచనాన్ని ఇచ్చాడో ఆ రకంగా సమర్థుడైన కొడుకులయ్యిండి తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించి ధర్మంగా ప్రవర్తించాలి అనేటువంటిది మనం గరుత్మంతుడి వల్ల తెలుసుకున్నాము. భారతంలోని అద్భుతమైనటువంటి కథలతోటి మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుస్తాను. నమస్కారం.